ఏలూరు జిల్లా కామవరపుకోట మెడికల్ కాలేజీల్లో పీపీపీ విధానంలో ప్రైవేట్ పరం చేస్తూ పేదోడికి వైద్యం దూరం చేయడంతో పాటు పేదలకు వైద్య విద్యను దూరం చేస్తున్న చంద్రబాబుకు కోటి సంతకాల సేకరణతో సత్తా ఏంటో చూపించాలని చింతలపూడి నియోజకవర్గ వైసీపీ కన్వీనర్ కంబం విజయరాజు అన్నారు. మీ ప్రతి ఒక్కరి సంతకం చంద్రబాబు గుండెల్లో గుణపంలో దిగాలన్నారు. సోమవారం సాయంత్రం మండల కేంద్రంలో పాత కొత్తగూడెంలో వైసీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మండల వైసీపీ అధ్యక్షులు రాయంకుల సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయరాజు మాట్లాడుతూ ఏడాదిన్నర కాలంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అని చెప్పి ఇప్పటి వరకు ఒక్కటి మాత్రమే ఇచ్చారన్న విషయాన్ని కొందరు విజయరాజు దృష్టికి తీసుకొచ్చారు. అమ్మఒడి కూడా కొందరికి మాత్రమే ఇచ్చారని, అది కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై పోరాటం చేసి ఒత్తిడి చేస్తేనే ఇచ్చారని విజయరాజు అన్నారు. ఉచిత బస్సు అని చెప్పి కొత్త బస్సులు ఇవ్వలేదని, ఒక్కో బస్సులో 100 నుండి 150 మంది ప్రయాణం చేయవలసిన దుస్థితి తీసుకొచ్చారని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంకొక 2 మెడికల్ కాలేజీలు రెడీగా ఉన్నాయి. 10 మెడికల్ కాలేజీలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అయ్యింది. అంటే 10 మెడికల్ కాలేజ్ మొత్తం 17 మెడికల్ కాలేజీలకి స్థలాలు ఇవ్వటం, మొత్తం అంతా ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఇది ఒక మెడికల్ కాలేజ్ రావటం అంటే అది కొన్ని వందల వేల కోట్ల ప్రాపర్టీ. దాన్ని స్థలాలు తయారు చేసి రెడీ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసి ఒకేసారి కాలేజీ అందుబాటులోకి రాదు. ఆయన 5 మెడికల్ కాలేజీలు ఆయన టైంలో దాన్ని ప్రారంభించారు. ఇంకా 2 కాలేజీలు రన్ చేస్తున్నారు. ఓ 10 మెడికల్ కాలేజీని చంద్రబాబు నాయుడు గారు మేము గవర్నమెంట్ చేయలేము కానీ ఈ మెడికల్ కాలేజీలు నిర్వహించడానికి, ఈ మెడికల్ కాలేజీలు ప్రారంభించడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా తయారు చేయడానికి 5,000 కోట్లు కావాలి. 5,000 కోట్లు మా దగ్గర లేవు. అందుకే మేము ప్రైవేటు పరం చేస్తున్నాం, పీపీపీ విధానం ద్వారా ప్రైవేటు పరం చేస్తున్నాం అని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నాడు ఆయన. ప్రభుత్వాన్ని అంటే ప్రజల్ని మోసం చేసి మభ్యపెట్టి మీరు అధికారంలోకి వస్తారా, అధికారంలోకి వచ్చిన తర్వాత చేతులు దులిపేసి మొండి చేయి చూపిస్తారా? సరే, ప్రజలకి మేలు చేయటం మీకు చేతకాట్ల. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉచిత విద్య, ఉచిత వైద్యం, వ్యవసాయానికి గొప్ప తోడ్పాటు, ముఖ్యంగా మహిళల అభివృద్ధికి, ముఖ్యంగా మీ పిల్లల అభివృద్ధికి నాడు నేడు స్కూల్స్ని చక్కగా డెవలప్ చేసి ప్రతి స్కూల్ని అద్భుతంగా అందంగా అలంకరించి మీ పిల్లలకి యూనిఫామ్ దగ్గర నుంచి, స్కూల్ బ్యాగ్ దగ్గర నుంచి, స్కూల్ షూ దగ్గర నుంచి, ల్యాప్టాపు, సైకిళ్ళు, అట్లా మీ పిల్లలకి ఇంగ్లీష్ విద్యా బోధన ఇచ్చి స్కూళ్ళని ముఖ్యంగా పేదవాడి పిల్లలకి విద్య కోసం అహోరాత్రులు కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వాళ్ళంత కష్టపడ్డారంటే పేదవాడి పిల్లలు చదువుకుంటే ఒక ఇంజనీరో, డాక్టరో, కలెక్టరో, ఐపీఎస్ అయితే